నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మామూలుగా వివాహానికి సంబంధించి ఆ బంధాలు పాడవడానికి కానీ కారణాలు మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది నక్షత్రాల పరంగా. అవునమ్మా. అసలు వివాహ బంధం అనేదే ఈ మధ్య కాలంలో నిలబడకపోవటం చాలా వరకు అటు సెలబ్రిటీస్ ని కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం. అవునవును. అలాగే అసలు మామూలుగా సామాన్యమైన జీవితంలో కూడా చాలా మటుకు నిలబడట్లేదు. అవును. కారణాలు ఏంటంటారు? దేని వల్ల అంటారు? దానికి సంబంధించి చెప్పండి. అయితే జాతక పరంగా ఉండే దోషాలు ఎక్కువగా ఉంటాయి. అంటే జాతక పరంగా ఏదైతే దోషం అనేది ఉంటుందో ఆ దోషం వల్లనే వీళ్ళు నిలబడలేకపోతున్నారు. మ్మ్హ. కారణం ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుసుకోలేరు. మ్మ్. అంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు నిజంగా మా అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి, మరి మా అబ్బాయికి పెళ్లి చేయదలుచుకున్నాము, ఒక సంబంధం వచ్చిందండి, మ్యాచ్ వచ్చిందండి, గురువు గారండి ఇది బాగుందా లేదా అనేది పాయింట్ అనేది క్లారిటీ తెలుసుకోలేరు వీళ్ళు. మ్మ్. తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ అమ్మాయి నచ్చటము, మ్మ్. లేదా అమ్మాయి వాళ్ళకి అబ్బాయి నచ్చటము ఆస్ట్రాలజర్ని ఫోర్స్ చేస్తుంటాడు. మ్మ్. ఫోర్స్ అంటే ఒకవేళ నేను కరెక్ట్ చెప్పాను అనుకోండి, చెప్పిన తర్వాత మాలాంటి పెద్దవాళ్ళు కరెక్ట్గా చెప్పి బాగలేదని చెప్తే మాలాంటి వాళ్ళు ఎవరో హైదరాబాద్లో ఒక నలుగురు ఉంటారు. మ్మ్. తర్వాత అప్కమింగ్ యాక్టర్స్ లాగా అప్కమింగ్ ఆస్ట్రాలజర్స్ కొంతమంది ఉంటారు. బాగా వాళ్ళ దగ్గరికి చెప్పారు. వెళ్తుంటారు. ఆ. వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో నాయకంటి గారి దగ్గరికి వెళ్ళారు, మ్మ్. ఈయన నిజాన్ని చెప్పారు, మ్మ్. అయ్యో శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన నిజం చెప్పారు, మ్మ్. అలానే వావిలాల్ దామోదర శర్మ గారి దగ్గరికి వెళ్ళారు, నిజం చెప్పారు. మరి వీళ్ళందరూ కూడా ప్రముఖమైన వాళ్ళు. శ్రీనివాస్ గార్గే గారి దగ్గరికి వెళ్ళారు, బాగా చెప్పారండి, నిజాన్ని చెప్పారని ఈ ఆస్ట్రాలజర్స్ అందరి దగ్గర తిరిగిన తర్వాత ఆరో ఆస్ట్రాలజర్ ఉంటాడు. మ్మ్. ఆయన ఏం చెబుతాడంటే, అయ్యో ఇలాంటి ప్రముఖుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు వాస్తవికమైన పరిస్థితులన్నీ కూడా చెప్పారు నిజంగా క్లారిటీగా, ఈ సుప్రసిద్ధమైన ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా చెప్పారు, కానీ వీళ్ళ మాట వీళ్ళకేదో ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది అని ఆరో ఆయన ఏం చేస్తాడంటే సహజంగా బాగానే ఉంది పో అని చెబుతాడు. అప్పుడు మేం చెప్పినవన్నీ బాగలేనట్టుగా మ్మ్. వారు చెప్పినవి బాగున్నట్టుగా అర్థం. మ్మ్. అలా ఆలోచన చేస్తుంటారు ఇలాగా. మ్మ్. అంటే ఆ వ్యక్తి ఒక నాడీ శాస్త్రాన్ని కనిపెడతాడు వీళ్ళని. మ్మ్. అంటే వీళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారండి, ఇలా నాయకంటి గారి దగ్గరికి వెళ్ళారు, వావిలాల్ దామోదర శర్మ గారి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కానీ వాళ్ళు నిజాన్ని చెప్పారు, పాపం క్లారిటీ చెప్పారు. వాళ్ళు జ్యోతిష్శాస్త్రాన్ని అవపోసం చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ గార్గే కానీ రామకృష్ణ శాస్త్రి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు, మాచిరాజు గారి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళందరూ కూడా మంచి పండితులు వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళు మంచి పండితుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ మాట ఎందుకో నచ్చలేదు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికంటే నేను వ్యతిరేకంగా చెబితే నేను ఫేవరబుల్గా వాళ్ళలో ఫిక్స్ అయిపోతాను అనుకుంటాడు. మ్మ్. అతను మాకంటే నెగిటివ్ చెప్పేస్తాడు, మ్మ్. అంటే వాళ్ళకి ఫేవరబుల్గా చెప్తాడు. మ్మ్. అదొక లోపం, ఫస్ట్ లోపం. మ్మ్. రెండో లోపం వచ్చేటప్పటికల్లా మా దానిలో సెక్టార్లు ఎలా ఉంటారంటే ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్ లాగా కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఈ రకరకాల వ్యక్తులు ఉంటారు. మ్మ్. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ చేసే పని ఏంది, చిన్న మెడిసిన్ చేస్తాడు అంతే. మ్మ్. అంటే ఏదో ఆర్ఎంపీ కోర్స్ చేస్తాడు, చిన్న చిన్న వైద్యం చేస్తాడు. అదే మనం యశోద హాస్పిటల్లోనో, కామినేనో, అపోలో హాస్పిటల్లో పెద్ద డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్లోనో, నిమ్స్లోనో, వాటిల్లో వీటిల్లో ఆ డాక్టర్స్ ఎంఎస్ చేసి ఉంటారు. అంటే ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే ఆర్ఎంపీ డాక్టరు అసలు దానికి ఆ వ్యక్తికి ఈ ట్యాబ్లెట్ అనేది సరిపోతుందా లేదా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఎంఎస్ డాక్టర్ ఆలోచన చేస్తాడు. మ్మ్. ఆ ఎంఎస్ డాక్టర్ ఆలోచన చేసి ఇది లాభం లేదు, ఇది ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్మ్. ఉదాహరణ రీసెంట్గా ఒక చోట ఏదో ఆర్ఎంపీ డాక్టరు, నాకు తెలిసిన ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఏదో ఒక చిన్న ఏదో పుండ్లు లాంటివి అయితే ఇచ్చాడు. మ్మ్. ఇచ్చిన తర్వాత అదే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన తర్వాత అదే తగ్గలేదట. మ్మ్. తగ్గకపోతే నాకు తెలిసిన క్లయింటే మళ్ళీ యూరాలజిస్ట్ సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే మళ్ళీ యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మ్మ్. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు, ఆ డాక్టర్ గారు, ఇది కాదు, ఈ మెడిసిన్ కరెక్ట్ కాదు, మ్మ్. ఇది కిడ్నీకి సంబంధించిన ఎఫెక్ట్ వస్తుంది, ఇది తీవ్రమైన మెడిసిన్ ఇచ్చారని ఆ డాక్టర్ గారే మళ్ళీ చెప్పారు. నెఫ్రాలజిస్ట్ ని కలవమన్నారు. యూరాలజిస్ట్కి వెళ్ళి యూరాలజిస్ట్ చెప్పారు క్లారిటీగా మ్మ్. ఇది కాదు అని. మ్మ్. అంటే ఎలా తెలుస్తుంది మనకి, ఎంఎస్ డాక్టర్ అయితే దాని రీసెర్చ్ స్కాలర్, మ్మ్. ఆయన పండితుడు. మ్మ్. ఆర్ఎంపీ డాక్టర్ ఎంతవరకు ఇవ్వాలో
ఆ ఇన్స్టెంట్గా ఇస్తాడు. ఆర్ఎంపీ డాక్టర్ తప్పని కాదు, ఆయన ఇవ్వాల్సినంతవరకు ఆయన యొక్క సబ్జెక్ట్ పరిధి వరకు ఇస్తాడు. ఎంబీబీఎస్ ఆయన కొంత ఇస్తాడు, ఎంఎస్ ఆయన నెంబర్ 1కి ఇస్తాడు, ఎంఎస్ఎండి అనేది. అది లోకంలో సహజం అది. అలానే మా దానిలో కూడా ఏంటంటే ఆస్ట్రాలజీ అరకొరకు నాలెడ్జ్ వాళ్ళు కొంతమంది ఉంటారు, నెంబర్ 1 నాలెడ్జ్ గల వాళ్ళు ఉంటారు. ఇలాంటి వేరియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వేరియేషన్ లోపమే అది. ఇంకొంతమంది ఏం చేస్తారు సార్, ఇంకో కొంతమంది మంచి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రెమెడీస్ చెప్తే చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు. 3వ పాయింట్ ఎందుకని అంటే మన దేశంలో కానీ మిగతా ఎక్కడైనా సరే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే పనికిమాలిన విషయాలకు డబ్బులు ఖర్చు చేస్తుంటాడు. ఒక వ్యక్తి ఉంటాడు, అంటే మేము ఎంతోమందిని చూసుంటాం. చూసిన వ్యక్తుల్లో కొంతమందికి ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు విపరీతమైన ఆస్తి ఉంటుంది. వాడు మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టాడు. ఆయనకు 50 కోట్లు ఉన్నాయి అనుకుంటాం. 50 కోట్లు ఉండగా మ్యారేజ్ బ్యూరోలో ఆ పిల్లగాడి పెళ్లి జరుగుతేనే కదా వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ 50 కోట్లకి అతను వారసుడు అవుతాడు, మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు కదా, ఇతను పెట్టాడు డబ్బులు. అంటే ఏ యజ్ఞాది క్రతువులు కానీ జ్యోతిష్యుల దగ్గర కానీ ప్లస్ మ్యారేజ్ బ్యూరోలో కానీ డబ్బులు కట్టాడు. కట్టకుండా పెళ్లి కావాలనుకుంటాడు, నెగ్లెక్ట్ చేస్తాడు. నెగ్లెక్ట్ చేయగానే ఏజ్ పెరిగిపోతుంటుంది. ఇదొక మెయిన్ ఫాల్ట్. ఇంకొంతమందికి ఏంటంటే పెళ్లి చేసుకోవాలని అనిపించదు. వాడికి 50 కోట్లు ఉన్నా కూడా ఆ కోట్లను పెంచడం ఎలా అని చూస్తాడు, కానీ పెళ్లి అయితేనే ఆ 50 కోట్లు అనుభవించే వ్యక్తి నాకు 50 కోట్లను చేసుకుంటున్నాడు పెళ్లి. 50 కోట్లను పెళ్లి చేసుకున్నాడు. 50 కోట్లను అనుభవించే వారసుడు ఎవరు, వారసురాలు ఎవరని ఆలోచన చేయరు. ఇవన్నీ కూడా గ్రహాల ఎఫెక్టే. అంటే మన స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి ప్రపంచంలో. సైన్స్ని జ్యోతిష్యాన్ని మనం పక్కన పెడితే మన చేతుల్లో ఉండే పని మనం చేయరు. టోటలీ అట్టర్ ఫెయిల్ అవుతారు మనుషులు. ఈ అట్టర్ ఫెయిల్ కావడానికి ఏంటంటే ఏదో రకంగా నెగ్లెక్ట్. ఇప్పుడు సంబంధం కలిసింది, మీ అబ్బాయిని అమ్మాయిని చూడటానికి రావాలని అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారనుకో, ఈ పిల్లగాడి తండ్రో లేకపోతే పిల్ల తండ్రో ఎక్కడో బాంబేనో గీంబేనో టూర్ వెళ్తాడు. అంటే మనకి ఏది ఇంపార్టెంట్, ఏది నెససరీ, ఏది ఇంపార్టెంట్ అనేది చూడరు. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఆరోగ్యపరంగా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వీడు 30 వేలు పెట్టి సెల్లు కొంటాడు, 700 పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వీడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. కావాలంటే మనం రోడ్డు మీద మొత్తం చూస్తే 30 వేలు 35 వేలు సెల్లి వాడు 6 నెలలకు ఒకసారి మారుస్తుంటాడు. కానీ నీకు ఒంట్లో బాగాలేదంటే ఆయన దగ్గర 700 రూపాయలు ఇచ్చి కన్సల్టింగ్ ఫీజు ఇచ్చి మరి మందులు వాడుతున్నావా అంటే వాడు ఆ జబ్బును వాడే పెంచుకుంటుంటాడు. అలానే ఇక్కడ పెళ్ళిళ్ళల్లో కూడా అంతే. ఈ పెళ్ళిళ్ళల్లో కూడా ఈ లోపాలు జరగటానికి ఏంటంటే ఇవే కారణం. ఈ కాలంలో వచ్చేటప్పటికల్లా 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు. పాత రోజుల్లో ఆర్థిక వ్యవస్థ బాగలేదంటే అప్పుడు 30-32 ఏళ్ళకి బాగలేదంటే ఏదో నడిచిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, డబ్బులున్నా కూడా చేసుకోవట్లా, చేసుకుందాంలే అనుకుంటారు. కానీ వాడికి తెలియదు లైఫ్ స్పాన్ మనిషికి తగ్గిపోయింది, 60 ఏళ్ల కంటే మనిషి బతకడం తెలియదు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో లోపాలు ఇవన్నీ కూడా. అంటే మనిషి శక్తిలో లోపం. జ్యోతిష్యంలో కూడా 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు. 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ 12వ స్థానంలో కానీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా శుక్రదోషం ఉంటే వివాహ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ వస్తాయి. పెళ్లి కాకపోవటం, పెళ్లి ఆలస్యం జరగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోవటం, అసలు పెళ్ళే కాకపోవటం, పెళ్ళి అయిన తర్వాత కూడా డివోర్స్ జరగటం జరుగుతుంటుంది. అంటే కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే. శుక్రుడు అశ్వని మఖ మూల నక్షత్రాల్లో ఉండకూడదు, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల్లో ఉండకూడదు. అలానే ముఖ్యంగా అనురాధ ఉత్తరాభాద్ర పుష్యమి నక్షత్రంలో ఉండకూడదు. అలానే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో శుక్రగ్రహం అనేది ఉండకూడదు. అలానే జాతకంలో కుజదోషం ఉండకూడదు. శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కుజుడితో కానీ రవితో కానీ కలిసి ఉండకూడదు. అలా 2వ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు, 7వ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు, 8, 12 స్థానాల్లో కూడా పాపగ్రహాలు ఉండకూడదు. అయితే గురువుగారు ఈ కుజదోషం అంటూ ఉంటారు, ఇప్పుడు మీరు కూడా అన్నారు, అసలు అంటే ఏమిటి ఈ కుజదోషం అంటే ఏమిటి, దేని వల్ల వస్తుంది, ఇద్దరు కుజదోషం ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవచ్చా, దానికి సంబంధించి? తప్పకుండా అమ్మా. చాలా చోట్ల కూడా ఏం చేస్తున్నారంటే అసలు వివాహకారకుడు నిజంగా ఒరిజినల్గా శుక్రుడే, కుజుడు చెడగొట్టేవాడు. ఈ చెడగొట్టేవాడు ఎక్కడున్నాడని చూస్తున్నారు వీళ్ళు. ఈ మంచివాడిని శుక్రుడిని వదిలేశారు ఇక్కడ రూట్లో. అసలు జ్యోతిష్యంలో కళత్రకారకుడు శుక్రుడే. శుక్రుడు పాపగ్రహాలతో ఉండడం చోటల్లో వీళ్ళు కుజుడి మీద పడ్డారు.
కుజుడు ఏంటంటే జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషం ఉండకూడదు. 13 నక్షత్రాలకు కుజదోషం ఉండదు. అంటే అశ్విని నక్షత్రం కానీ, మృగశిర కానీ, స్వాతి కానీ, అనురాధ కానీ, ఉత్తరాభద్ర కానీ, శ్రవణ నక్షత్రం కానీ, ఈ నక్షత్రాలకి కుజదోషం అనేది ఉండదు. అయితే 13 నక్షత్రాల ఎగ్జంప్షన్ నక్షత్రం ఉంది. అలానే కొన్ని రాశుల వాళ్ళకు కూడా కుజదోషం ఉండదు. అంటే కుంభరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కుజదోషం అనేది వర్తించదు. ఇలానే మిథున కన్య రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉంటే కుజదోషం వర్తించదు. అలానే మనకి మేషరాశి, వృశ్చిక రాశి వాళ్ళకు కూడా 4వ స్థానంలో ఉంటే కుజదోషం వర్తించదు. అలానే మకర, కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 7వ స్థానంలో కుజదోషం వర్తించదు. అలానే మనకి ముఖ్యంగా ధనస్సు, మీనరాశుల్లో ఉండే వాళ్ళకు కూడా 8వ స్థానంలో కుజదోషం వర్తించదు. వృషభ, తుల రాశుల్లో జన్మించిన వాళ్ళకు కూడా 12వ స్థానంలో కుజదోషం వర్తించదు. అంటే కుజదోషం ఎక్కడ వర్తించదు అని చూడాలి. దీనిలో ఎగ్జంప్షన్ ఉందా లేదా చూడాలి. ఇద్దరు జాతకాల్లో కుజదోషం ఉందనుకోండి పర్వాలా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఇద్దరికి లేదు. ఒకళ్ళ కుజదోషం ఉండి ఇంకోళ్ళు కుజదోషం ఉందా లేదో చూసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా వివరించి జాతక పరంగా 2వ స్థానం అనేది కుటుంబ స్థానం, 7 అనేది వివాహ స్థానం, 8 ఆడవాళ్ళకి మాంగళిక స్థానం, అంటే భర్త ఎలాంటి క్యారెక్టర్ గలవాడు అనేది 8వ స్థానం. 7వ స్థానంలో పెళ్ళి అవుతుందా లేదా, 2వ స్థానంలో కుటుంబంలో అత్తగారు మామగారు మంచిగుంటారని తెలిపేది, 12వ స్థానం అనేది ప్రేమ. ఇవన్నీ కూడా సంపూర్తిగా అనాలిసిస్ చేయాలండి. అనాలిసిస్ చేయకుండా ఫెయిల్యూర్స్ కావడానికి ఏంటంటే ఫస్ట్ కారణం చెప్పించుకునే వాళ్ళు ఫెయిల్యూర్స్. అంటే మంచి ఆస్ట్రాలజర్ని అప్రోచ్ కారు. ఆ మంచి ఆస్ట్రాలజర్ని అప్రోచ్ కావటంటే చాలామంది ఆస్ట్రాలజీ అప్రోచ్ అయిన తర్వాత ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత మంచి ఆస్ట్రాలజర్ తక్కువ మంది ఉంటారు, వాళ్ళు కనపడతారు. ఈ లోపల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేరు. ఈ లోపల అన్ని కూడా రెమెడీస్ అన్ని చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఇంకోటి వచ్చింది, నారాయణ బలి నాగబలి అని. ఇంకా చెబుతుంటారు కొంతమంది ఆస్ట్రాలజర్స్, ఉద్యోగం రావట్లేదు నారాయణ బలి నాగబలి చేయి, వివాహం కావట్లేదు నారాయణ బలి నాగబలి చేయి, సంతానం కలగట్లేదు నారాయణ నాగబలి చేయి, కారు వంటలేదు నారాయణ నాగబలి చేయి. ఏమిటండి అసలు నారాయణ బలి? ఈ మోడల్లో నారాయణ బలి నాగబలి గురించి విపరీతంగా అన్నిటికీ ఒకటే టాబ్లెట్ అయితే అన్ని ఇంకెందుకు జ్యోతిష్య పుస్తకాలు, వేల పుస్తకాలు ఉన్నాయి, 3000 గ్రంథాలు ఉన్నాయి, 10,000 గ్రంథాలు ఉన్నాయి. ఈ 10,000 గ్రంథాలు తీసుకెళ్లి పక్కన పడేయక అందరూ నారాయణ బలి నాగబలి చేసుకోవచ్చు కదా. ఇక గ్రహాలు ఎందుకు ఏముందుకు? ఇవన్నీ కొంతమంది తెలియని వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అండి. ప్రధానికి నారాయణ బలి నాగబలి కాదు. ఒక్కొక్క దోషానికి జాతక పరంగా ఒక్కొక్కటి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా సంతానానికి సంబంధించి గురువు కారణం, వివాహానికి శుక్రుడు కారణం, శుక్రకుజులు కారణం, డబ్బు కలగలేదంటే గురువు కారణం. ఇలా ఒక్కొక్క కారణం, ఉద్యోగం పరంగా దోషం ఉందంటే రవి యొక్క కారణం. మరి ఇవన్నీ కారణాలు లేకుండా ఏ ఆరోగ్యం, నిమోనియా వచ్చినా, సైనసిటీ ప్రాబ్లం వచ్చినా, కిడ్నీలో స్టోన్ వచ్చినా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా, హార్ట్ కంప్లైంట్ వచ్చినా, అబ్డామన్ కడుపులో బాగలేకపోయినా అన్నిటికీ అనాసినో, క్రోసినో పాత రోజుల్లో టాబ్లెట్లు, ఇవన్నీ అన్నిటికీ ఒకటే టాబ్లెట్, ఒకటే నారాయణ బలి నాగబలేనా? ఇదంతా రాంగ్ ప్రొడిక్షన్ అండి. జాతక పరంగా పూర్తిగా అనాలిసిస్ చేయాలి. దాని యొక్క రెమెడీ అనేది ఫాలో కావాలి. ఒక జాతకం నచ్చకపోతే, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి జాతక పరంగా కుదరకపోతే వదిలేయాలి. దీనిలో ఇంకొకటి కూడా ఉంది, 18 గుణాలు 20 గుణాలు. గురువుగారు అంటే 25 గుణాలు వచ్చినాయండి, ఎందుకు విడిపోతున్నారు? మేము 25 గుణాలు వచ్చినాయి చూసాము, విడిపోతున్నారు, ఇవన్నీ చెబుతుంటారు. గుణాలు కాదు, జాతకాన్ని పూర్తిగా అనాలిసిస్ చేస్తేనే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువుగారు. చాలా మందికి డౌట్స్ క్లారిఫై అయిపోతాయి ఈ వీడియో చూడటం ద్వారా. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.